ఓరుగల్లు కోటలో ట్రైఫైట్ కొండా సురేఖకు కలిసొచ్చే అంశాలేంటి? ఒకనాటి ఓరుగల్లు, నేటి వరంగల్లు. ఇక్కడ రాజకీయం ఎప్పుడూ కత్తి మీద సామే. అందులోనూ వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఎప్పుడూ బలమైన నాయకుల మధ్యే పోటీ. దానికి తగ్గట్లే ఇక్కడి ఓటర్లు తీర్పు కూడా విలక్షణంగానే ఉంటుంది. మరి ఈసారి తూర్పు ఓరుగల్లు ఎవరి సొంతం కాబోతోంది? అధికార పార్టీ గెలుపు ఖాయమేనా, లేక కారు పార్టీకి కొండా ఫ్యామిలీ షాక్ ఇస్తుందా? కనీసం ఈసారైనా కమలం పార్టీ కౌంటర్ అటాక్ చేయగలదా? పదండి తెలుసుకుందాం ఈ రోజు మన ఓటర్ వీడియోలో. ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న వరంగల్ తూర్పు నియోజకవర్గం ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీకి అడ్డాగా మారింది. కానీ ఈసారి పోటీ చూస్తే మాత్రం అధికార పార్టీకి అంత ఈజీగా గెలుపు దక్కేలా లేదు. అధికార పార్టీలో సమస్యలు, పోటీలో బలమైన నేతలు, ప్రతిపక్షాల స్ట్రాంగ్ కంబ్యాక్ అన్నీ కలిసి ఈ దఫా ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. వరంగల్ ఈస్ట్ పొలిటికల్ డెమోగ్రఫీ. వరంగల్ ఈస్ట్ నియోజకవర్గం ఇంతకు ముందు హన్మకొండ అసెంబ్లీ సెగ్మెంట్ లో కలిసి ఉండేది. 2009 డీలిమిటేషన్ లో భాగంగా కొత్తగా ఈ నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు. వరంగల్ నగరంలోని 2 నియోజకవర్గాల్లో ఒకటిగా ఉన్న ఈ సెగ్మెంట్ వరంగల్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఉంది. ఇక్కడ మొత్తం 2,37,397 మంది ఓటర్లుండగా 1,16,259 మంది పురుష ఓటర్లు, 1,20,903 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ పార్టీ నేత నన్నపనేని నరేందర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. వరంగల్ ఈస్ట్ పొలిటికల్ హిస్టరీ. 2009లో వరంగల్ ఈస్ట్ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత తొలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి బసవరాజు సారయ్య తన సమీప అభ్యర్థి ఎర్రబెల్లి ప్రదీప్ కుమార్ రావు పై 7,255 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక 2014లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొండా సురేఖ 55,000 ఓట్ల మెజారిటీతో గెలిచి రికార్డు సృష్టించింది. ఆ తర్వాత 2018లో జరిగిన ఎన్నికల్లో కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీనే విజయం దక్కించుకుంది. ఆ పార్టీ అభ్యర్థి నన్నపనేని నరేందర్ దాదాపు 28,000 ఓట్ల మెజారిటీతో ప్రత్యర్థులపై విజయం దక్కించుకున్నారు. అభివృద్ధి ఎంత? వరంగల్ తూర్పు నియోజకవర్గంలో 100 కోట్లతో ప్రారంభించిన రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. అంతేకాకుండా హైదరాబాద్ టు వరంగల్ స్పెషల్ కారిడోర్, స్మార్ట్ రోడ్ల నిర్మాణం, దవాఖానాల నిర్మాణం, కిలా వరంగల్ మధ్యకోట, పడమరకోట ప్రాంతాల్లో శ్మశాన వాటికలపై అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇబ్బంది పెడుతున్న సమస్యలివే. వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం కావడంతో ఇక్కడ సమస్యలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ట్రాఫిక్ సమస్యలు, రోడ్ల నిర్మాణాలు, ఎక్స్పాన్షన్ పనుల్లో జాప్యం, డ్రైనేజీ సమస్యలు ఇక్కడ ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. ఇవి కాకుండా అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయడంలో ప్రభుత్వం విఫలమవుతోందనే ఆరోపణలు, శివనగర్ రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పూర్తి కాకపోవడం, హరిత హోటల్ నిలుపుదల, ఆటోనగర్ ముమ్మునూరుకు మార్చాలని ప్రజలు కోరుతున్నా మార్చకపోవడంతో ఇక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వీటన్నిటికీ తోడు ఇక్కడి ఎమ్మెల్యే నరేందర్ పైనే భూకబ్జాలకు పాల్పడుతున్నారని కూడా ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇలా అభివృద్ధి సమస్యల మధ్య కొట్టుమిట్టాడుతున్న వరంగల్ తూర్పులో ఈ దఫా గెలుపు జెండా పాతేందుకు 3 పార్టీలు బలంగా ప్రయత్నిస్తున్నాయి. నన్నపనేని నరేందర్ ప్రతికూలతలను జయిస్తారా? నన్నపనేని నరేందర్ ప్రస్తుతం వరంగల్ ఈస్ట్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనకి ఈసారి కూడా టికెట్ కన్ఫర్మ్ చేసింది కారు పార్టీ. నరేందర్ రాజకీయ ప్రస్థానం 1995లో టీడీపీతో మొదలైంది. 2005లో తొలిసారి కార్పొరేటర్ గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత అనేక యూనియన్ల అధ్యక్షుడిగా పనిచేసిన నరేందర్ 2014లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ తరపున గ్రేటర్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2016లో వరంగల్ మేయర్ గా పనిచేసి 2018లో తొలిసారి ఎమ్మెల్యే ఎన్నికల్లో బరిలో నిలవడమే కాకుండా తొలిసారి విజయం కూడా దక్కించుకున్నారు. కొండా సురేఖ స్ట్రాంగ్ లీడర్ పేరును నిలబెట్టుకుంటారా? వరంగల్ ఈస్ట్ రాజకీయాల్లో ఎక్కువ పాత్ర పోషించింది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ కొండా దంపతుల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. 2014 కాంగ్రెస్ నుంచి పోటీ చేసి కొండా సురేఖ అఖండ విజయం సాధించారు. ఆ తర్వాత ఆమె కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరింది. కానీ 2018లో బీఆర్ఎస్ నుంచి వరంగల్ టికెట్ దక్కకపోవడంతో పరకాల నుంచి పోటీ చేశారు. కానీ ఓడిపోయారు. అయితే ఈ దఫా కూడా తనకు టికెట్ ఇవ్వకపోవడంతో ఆమె బీఆర్ఎస్ కు రాజీనామా చేసి తిరిగి కాంగ్రెస్ లో చేరారు. వచ్చి రావడంతో ఆమెకు వరంగల్ ఈస్ట్ టికెట్ అందించి పోటీలో నిలబెట్టింది హస్తం పార్టీ. కాషాయం పార్టీ నుంచి పోటీ చేస్తున్న ఎర్రబెల్లి
ఎర్రబల్లి ప్రదీప్ రావుకు సొంత చరిష్మా సరిపోతుందా? కేసీఆర్ ప్రభుత్వంలో కీలక మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు తమ్ముడు ఎర్రబల్లి ప్రదీప్ రావు బీజేపీలో చేరడం ఇప్పుడు కమలం పార్టీకి కొండంత బలంగా మారింది. నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ జోనల్ చైర్మన్ గా కూడా పనిచేసిన ప్రదీప్ రావు నిజానికి 2018లోనే వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ టికెట్ ఆశించారు. కానీ పార్టీ నిరాకరించడంతో ఆయనలో అసంతృప్తి మొదలైంది. ఇక ఈ దఫా ఆయన టికెట్ దక్కుతుందనుకున్నా పార్టీ నుంచి సానుకూల స్పందన లేకపోవడం, కనీసం శాసన మండలికి కూడా పరిశీలించకపోవడంతో వెంటనే కారు పార్టీకి రాజీనామా చేసి కమల దళంలో చేరిపోయారు. బీఆర్ఎస్ తరఫున నియోజకవర్గంలో కీలక నేత కావడంతో పార్టీలో అడుగు పెట్టగానే బీజేపీ కూడా ఆలస్యం చేయకుండా వరంగల్ ఈస్ట్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి పోటీలో నిలబెట్టింది. సామాజిక సమీకరణాలు: వరంగల్ వెస్ట్ లో మొత్తం పట్టణ ఓటర్లే ఉన్నారు. అందులోనూ జనరల్ ఓబీసీ ఓటర్లే 80% కంటే ఎక్కువ. ఇక పద్మశాలీలు 25% అంటే 60,000 మంది ఓటర్లు, ముస్లింలు 18 అంటే 43,000 మంది ఓటర్లు, ఎస్సీలు 14% అంటే 33,000 మంది, మున్నూరు కాపులు 12% అంటే 28,000 మంది, పెరికలు 4% అంటే 9,500 మంది, రెడ్డి సామాజిక వర్గం 2% అంటే 4,700 మంది ఓటర్లు ఉండగా ఎస్టీలు యాదవులు చెరో 3% అంటే చెరో 7,000 మంది ఓటర్లు ఉన్నారు. ఏ సామాజిక వర్గం ఎటువైపు? పద్మశాలి సామాజిక వర్గంలో బీఆర్ఎస్ కు 35% మంది, కాంగ్రెస్ కు 45% మంది, బీజేపీకి 30% మంది మద్దతిస్తున్నట్లు తెలుస్తోంది. ముస్లింలు ఎస్సీల్లో 55% మంది బీఆర్ఎస్ కు, 40% మంది కాంగ్రెస్ కు, 5% మంది ఇతర పార్టీలకు సపోర్ట్ చేస్తున్నారు. ఇక మున్నూరు కాపు కమ్యూనిటీలో బీఆర్ఎస్ కు 50% మంది, కాంగ్రెస్ కు 45% మంది, బీజేపీకి 5% మంది మద్దతిస్తున్నట్లు తెలుస్తోంది. మిగిలిన పెరిక, యాదవ, ఎస్టీ, రెడ్డి సామాజిక వర్గాల ఓటర్లలో 45% మంది బీఆర్ఎస్ కు, 35% మంది కాంగ్రెస్ కు, 20% మంది బీజేపీకి మద్దతిస్తున్నట్లు తెలుస్తోంది. వరంగల్ ఈస్ట్ స్పెషల్. ఒకప్పటి కాకతీయుల కాలం నాటి ఓరుగల్లు నగరమే కాలక్రమంలో వరంగల్ గా మారింది. ఇక్కడ వరంగల్ కోట, 1000 స్తంభాల ఆలయం, పాకాల సరస్సు, గోవిందరాజుల గుట్ట, భద్రకాళి ఆలయాలు చూడదగిన ప్రాంతాలుగా చెప్పొచ్చు. ఇది వరంగల్ ఈస్ట్ కాన్స్టిట్యుయెన్సీ స్టోరీ. దీన్ని బట్టి చూస్తే స్ట్రాంగ్ కంటెండర్లు పోటీ పడుతుండడంతో ఈసారి కూడా ఇక్కడ ఎన్నికల హీట్ తారాస్థాయిలో ఉండేలా ఉంది. అయితే అధికార పార్టీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే నరేందర్ ఇప్పటికైనా పార్టీ క్యాడర్ తో సత్సంబంధాలు కొనసాగిస్తే ఆయనకు మరోసారి విజయం ఖచ్చితంగా లభించే అవకాశం ఉంది. అలాగే టికెట్ దక్కలేదని కారు పార్టీ వదిలి కమలదళంలో చేరిన ఎర్రబల్లి ప్రదీప్ కనుక నియోజకవర్గంలో నన్నపనేనిపై నెగిటివ్ ఎక్స్పోజర్ తీసుకురాగలిగి సొంత పార్టీలో క్యాడర్ పై పట్టు సాధిస్తే విజయం దక్కించుకోవచ్చు. అయితే వీరిద్దరూ ఒకరితో ఒకరు పోటీ పడుతుంటే మరోపక్క హస్తం పార్టీ నుంచి బరిలోకి దిగుతున్న కొండా సురేఖ మోస్ట్ స్ట్రాంగెస్ట్ లీడర్ గా కనిపిస్తున్నారు. సొంత పార్టీ కావడం, రాష్ట్ర స్థాయి నేతగా పేరుండడం, ఇలా అన్ని అంశాలు ఆమెకే అనుకూలంగా ఉండడంతో గెలిచే అవకాశాలు కూడా ఆమెకు ఎక్కువగానే ఉన్నాయి. Hit TV app, all the success for their launch. Please download the app. Download the Hit TV app now. Please download the app now. Please download the app now. Please download the app now. Download the app now.